హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మత్తు పదార్థాల విలువ 64 లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి సనత్ నగర్, చిక్కడపల్లి, ఆదిభట్లలో డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా గుర్తించారు. ముఖ్యంగా యువతే టార్గెట్ గా ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు తేల్చారు. ఈ మొత్తం ఆపరేషన్లో మేము 3 కేసెస్ బుక్ చేశాము. దీంట్లో ఫస్ట్ కేస్ మన చిక్కలగూడ పిఎస్ లిమిట్లో బుక్ చేశాము 165/26. ఈ కేసులో మెయిన్ పెడ్లర్ అంటే సాయి నిఖిల్ యాదవ్ 18 years ఓల్డ్, వాళ్ళ నేటివ్ ఆఫ్ బాలానగర్ హైదరాబాద్. వాడి నుంచి మన ఎండిఎంఏ 115 grams ఎండిఎంఏ మేము సీజ్ చేశాము వర్త్ ఆఫ్ 11,50,000. ఈ సాయి నిఖిల్ యాదవ్ ఇది ఇంటర్మీడియట్ స్టడీ ఆపేసి తర్వాత ఇది బ్యాడ్ హ్యాబిట్లో అలవాటై ఈ డ్రగ్ కన్జంప్షన్ స్టార్ట్ చేశారు. స్లోలీ డ్రగ్ కన్జంప్షన్తో కన్వర్ట్ అయ్యి వాళ్ళు లోకల్ పెడ్లర్గా వాళ్ళ బిజినెస్ అక్కడ స్టార్ట్ చేశారు. అండ్ అక్కడ నుంచి వాళ్ళు నీడీ కన్జ్యూమర్స్కి రెగ్యులర్గా ఇది ఎండిఎంఏ పిల్స్ సేల్ చేశారు. ఈ సాయి నిఖిల్ యాదవ్ ఒక అబ్స్కాండింగ్ పెడ్లర్ ఆదిత్య నుంచి ఇది రెగ్యులర్గా పర్చేజ్ చేసి ఈ కన్జ్యూమర్స్కి సేల్ చేస్తున్నారు. ఈ ఆదిత్య గురించి మన టీం ఇప్పుడే వర్కింగ్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఇమీడియట్గా అప్రెంట్ చేసి ఈ కేసు ఫైనలైజ్ చేస్తాము. ఈ సాయి నిఖిల్ ప్రీవియస్లీ కూడా 2 కేసెస్లో ఈ సంవత్సరం 2 కేసెస్, ఒకటి సనత్ నగర్ పిఎస్ అండ్ జిడిమెట్ల పిఎస్, ఈ 2 కేసెస్లో వాళ్ళు అబ్స్కాండింగ్ యాక్యూజ్ ఉన్నారు. సో ఈరోజు అప్రెంట్ చేసి అతనికి జ్యుడిషియల్ కస్టడీలో పంపించేస్తాము.